VG24 న్యూస్కి స్వాగతం. సైలాని బాబా దర్గాలో గంధం ఉత్సవాలను ప్రారంభించిన కూడా చైర్మన్ ఎన్గాల వెంకటరామిరెడ్డి హన్మకొండ జిల్లా దామెర మండలం ఉగ్లాపూర్ గ్రామ శివార్లోని సైలాని బాబా దర్గాలో గంధం ఉత్సవాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన కూడా చైర్మన్ ఎన్గాల వెంకటరామిరెడ్డి ఆదివారం జాతర సమర్పించి ప్రారంభించినట్లు సైలాని బాబా దర్గా పీఠాధిపతి మొహమ్మద్ అబ్దుల్ హమీద్ షామియా మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా సైలాని బాబా దర్గా పీఠాధిపతి మొహమ్మద్ అబ్దుల్ హమీద్ మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి వచ్చిన ప్రత్యేక బ్యాండ్ మేళాలతో నృత్యాలతో చాదర్ తీసుకుని వచ్చి సైలాని బాబా దర్గాలో బాబాకు కప్పి పూలు చల్లి ఒంటి మీద గంధం తీసుకుని వచ్చి సైలాని బాబాకు చల్లి ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు. సైలాని బాబా దర్గాలో గత 40 సంవత్సరాలుగా భక్తులకు అనేక సేవలను అందించినట్లు ఆయన తెలిపారు. ఇటీవలనే హైదరాబాద్లో అనేక అవార్డులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సైలాని బాబా గంధం ప్రారంభోత్సవాలకు కూడా చైర్మన్ ఎన్గాల వెంకటరామరెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారని తెలిపారు. ఈ గంధం జాతర సందర్భంగా దామెర తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ మహేంద్ర, దామెర ఎస్ఐ కొంక హరిబాబు, విద్యుత్ ఏఈ గుర్రం రమేష్ ఆధ్వర్యంలో ఆయా శాఖల సమన్వయంతో భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి మొహమ్మద్ అబ్దుల్ హమీద్ షామియా, ఎస్కే మోయిన్, రషీద్, అమీర్, దర్గా శ్రీను, పోతుల కొమ్మాలు, సాంబరాజ్ గౌడ్, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 119వ సైలెంట్ బాబా గారి ఉత్సవాలకు విచ్చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాల్లో వేలాది మంది హన్మకొండ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. నేను ఇంకా పాపులర్ చేసి ఈ దర్గాలు కూడా రాష్ట్రంలోనే మంచి తెలంగాణ దీన్ని ప్రకటించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మా తరఫున కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున కూడా వసతి భవనాన్ని కూడా ప్రభుత్వం సమకూర్చింది. ఇక్కడ వచ్చి ఏంటంటే సాంప్రదాయం ప్రకారం అన్ని మతాల వారు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వస్తే వారి ముక్కు తీర్థాలని నమ్మకం. దీన్ని ఇంకా గట్టిగా చేసుకోవాలని కూడా నేను రావాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. ఈ ఉత్సవం 45 సంవత్సరాల నుంచి గురగారు పుట్టి 119 సంవత్సరము వారు ఇచ్చిన ఆశీర్వాదంతో జనసేవకు అంకితమై జనసేవకు చేసి 45 సంవత్సరాలు సేవ చేస్తున్నాయి. ఇక్కడ అందరికీ కులంతో మతంతో నాకు సంబంధం లేదు, అందరూ మానవులే. కాబట్టి నేను ఇక్కడ ప్రజాసేవ చేస్తున్నాం. ఇక్కడ ఏమి ఆశించకుండా ఇంతవరకు నేను ఎవరి దగ్గర కూడా చేసి దాపలేకుండా నేను గుళ్ళు ఫ్రీ, కరెంట్ ఫ్రీ, నీళ్ళు ఫ్రీ, ట్రీట్మెంట్ ఫ్రీ, మొత్తం మంది సంతానం లేని వాళ్ళకి సంతానము ఆరోగ్యపరంగా ఏది హాస్పిటల్లో కానటువంటి ట్రీట్మెంట్ కూడా నా దగ్గరికి వస్తుంది. వాళ్ళ ఇక్కడి నుంచి అందరికీ చేస్తున్నాను. ఇంకా బతికున్నంత సేపు నేను ఈ కార్యక్రమానికి ఇది రాష్ట్రం చేస్తా, మాకు ప్రజాసేవ చేస్తా. ప్రజలకు అంకితమైన కాబట్టి ఇప్పుడు 7 ఎకరాల భూమి నాకు
నేను అమ్ముకుంటే 30 కోట్లు వస్తాయి. నాకు పైసా అవసరం లేదు, ప్రాణం అవసరం లేదు, పేరు ప్రఖ్యాతి కావాలి నాకు. అందుకే మన ఇండియా ఢిల్లీ నుంచి అవార్డు వచ్చింది నాకు. ఏమని ప్రజలకు అంకితమైనటువంటి సైలాని బాబా గారు నిన్నగా అని చెప్పి అక్కడ నాకు ఏది మెమంటో ఇవ్వబడ్డది, ఇంకో సర్టిఫికేట్ ఇవ్వబడ్డది, ఇంకోటి కమిటీ మెంబర్గా నన్ను ఎంచుకున్నారు. నా తెలంగాణ నుంచి నన్ను ఎన్నుకొని ఇంకా చేసారు కాబట్టి ప్రజలందరి దీవులతోటి నేను మాతో సేవ చేస్తున్నా. ఇప్పుడు మాతో నా ఏజ్ 83. నేను బతుకున్నంత సేపు ప్రజాసేవ చేసి ప్రజలకు అంకితమై ప్రజలందరూ ఐక్యత కలుపుకుంటున్నాను. ఈ సైలాని బాబా దర్గా ఒక ప్రత్యేకత, కని విని ఎరగనటువంటి ప్రజలను కాపాడుకునేటువంటి ఒక ఇక్కడ 45 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమంలో ఉంటూ ఒక పీఠాధిపతిగా పనిచేస్తున్నటువంటి వారికి కానివ్వండి, మా ఎనగాల వెంకట్రామరెడ్డి గారు డిసిసి చైర్మన్గా మరియు కూడా చైర్మన్గా అతని రావడం, మేమందరం ముసల్మాన్లం అందరికీ కులం ఒకటే మతం ఒకటే అనే భావనతో ఉండి మా అన్నగారిని ఇక్కడ పిలిపించినందుకు చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఇక్కడ అన్ని ఉచిత సేవలే చేయబడుతున్నాయి. ప్రజలకు ఏ రోగం వచ్చినా, ఎక్కడైతే అలోపతి వైద్య విధానంలో లేనటువంటిది ఇక్కడ దేవుని మహిమతో ఎవరు అనుకోనటువంటి వైద్యం జరుగుతున్నది. అది ఉచితంగా. ఎవరైనా నలుమూలల రాష్ట్రాల నుండి వచ్చే జనములు కానివ్వండి, ఇక్కడికి వచ్చి బాగుపడినటువంటి వ్యక్తులు కానివ్వండి. ఉదాహరణకు చాలామంది ఇక్కడ రూములలో చెట్ల కింద ఉండి హాస్పిటళ్లలో కానటువంటి రోగాలు ఇక్కడ నయమై బాగోగులు జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ అందరి ఆశీస్సులతో, అందరి అభిమానులతో మనం అందరం భిన్నత్వంలో ఏకత్వంగా మనం అందరం కలిసిమెలిసి ఉండడానికి నిదర్శనము ఈ దర్గా అల్లా దయ వల్ల మనం అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంగా ఈ అల్లాను మొక్కుకుంటున్నా, దేవుని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.